అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన రీతిలో వివాహం చేసుకుంటున్న అనంత్ శరీర బరువు గురించి ఎన్నో వార్తలొచ్చాయి. అనంత్ అంబానీ ముందుగా చాలా లావుగా ఉండేవాడు. తర్వాత ఒక్కసారిగా సన్నమై అందరికీ షాక్ ఇచ్చాడు. భారత్ సహా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. రాధికా మర్చెంట్ను జూలై 12న వివాహం చేసుకోనున్నారు. అనంత్ అంబానీ చాలా బరువు ఉంటాడు. 2013లో విపరీత బరువుతో బాధపడ్డ ఆయన 2016లో 100 కిలోలకు పైగా తగ్గి ఆశ్చర్యపరిచారు. కొన్నేళ్లకు మళ్ళీ మామూలే. అయితే ఇప్పుడు మళ్ళీ అంత బరువు ఎలా పెరిగారు? దీనికి కారణమేంటో తెలుసా? అనంత్ అంబానీ పెళ్లి ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. కొద్ది రోజులుగా అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. జూలై 12న ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ను పెళ్లి చేసుకోబోతున్నారు అనంత్ అంబానీ. అయితే అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలపైన అందరి దృష్టి నెలకొంది. గుజరాత్ జామ్నగర్లో మార్చి 1 నుండి 3 మధ్య అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ గురించి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. అనంత్ అంబానీ అంటే ఎక్కువగా అతని బరువు గురించే చాలామంది ముందుగా చర్చించుకుంటారు. అంత బరువు ఎలా అయ్యారు? గతంలో తగ్గి మళ్ళీ ఎందుకు పెరుగుతున్నారు? వ్యాయామం చేస్తారా? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు సందేహాలు వస్తుంటాయి. అనంత్ అంబానీ 2013 సమయంలో ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చేవారు. అప్పుడు చాలా లావుగా కనిపించేవారు. కొన్నేళ్ల తర్వాత 2016లో ఒక్కసారిగా చాలా సన్నగై కనిపించారు. 208 కిలోల నుంచి దాదాపు 108 కిలోలు తగ్గి 100 కేజీలకు చేరారు కూడా. దీనికోసం చాలా కష్టపడ్డారు. రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశారు. రోజు 21 కిలోమీటర్ల వరకు నడిచారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆధ్వర్యంలో కఠిన డైట్ పాటించి బరువు తగ్గారు. 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ స్వయంగా అతని ఆరోగ్య సమస్య గురించి వివరించారు. అనంత్కు ఆస్తమా సమస్య ఉంది. దానిని కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని అన్నారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్తోనే అనంత్ బరువు పెరుగుతున్నట్లు వెల్లడించారు. తన కుమారుడిలా ఊబకాయంతో పోరాడుతున్న వారు చుట్టుపక్కల చాలామంది ఉంటారని, దయచేసి అలాంటి వాళ్లను చిన్నచూపు చూడొద్దని చెప్పారు. ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారికి వైద్యులు స్టెరాయిడ్స్ సూచిస్తుంటారు. దీనితో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి లేకుండా శ్వాసకోశాల్లో వాపు తగ్గి ఊరట లభిస్తుంది. అయితే స్టెరాయిడ్స్తో విపరీతమైన ఆకలి కలుగుతుంది. దీంతో వారు శారీరక వ్యాయామాలు కూడా చేయడానికి ఇబ్బందులు పడతారు. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది. 2016 తర్వాత పెద్దగా బయటికి కనిపించని అనంత్ అంబానీ మళ్ళీ విపరీతంగా లావయ్యారు. రాధికా మర్చెంట్తో రోకా శర్మని నిశ్చితార్థ వేడుక సమయాల్లో ఇది స్పష్టంగా అర్థమైంది. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా బ్రౌన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే పలు విభాగాల్లో పనిచేశారు అనంత్ అంబానీ.